జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KBHP లో ఘన ప్రారంభం. ప్రతి 3 లక్షల కొనుగోలుపై 500 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ విచ్చేయండి. హన్మకొండ సబర్బన్ ఏరియా మొత్తం వరద తాకిడికి లోనైంది. పలు కాలనీలు నీట మునిగాయి. భీమారం, రామారం, చింతగట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భీమారంలో పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి మా ప్రతినిధి భాస్కర్ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ఓవర్ టు యు. అక్షయ, హన్మకొండ, వరంగల్, కాజుపేట ఈ 3 ట్రై సిటీస్ అనేటివి పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పొచ్చు. మరోసారి జల దిగ్బంధం అంటే గత 2 సంవత్సరాల క్రితం ఒక భారీ స్థాయిలో వర్షాలు పడడంతో ఈ మూడు పట్టణాలు కూడా కంప్లీట్గా జల దిగ్బంధంలో చిక్కుపోయి మరోసారి అటువంటి పరిస్థితి తలెత్తింది. నిన్న మోందా తుఫాన్ దాటికి నిన్న కురిసిన వర్షం ఏదైతుందో నిన్న కురిసిన వర్షం దాటికి పెద్ద ఎత్తున వర్షపాతం అనేది ఇక్కడ నమోదైంది. ఒక ఉరుసు కావచ్చు, అటు శాకరాజ్కుంట కావచ్చు, ఇటు సంగం కావచ్చు, గీసుకొండ, ఇటు అసన్పర్తి ఈ ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం, రికార్డు స్థాయిలో వర్షం నమోదు కావడంతో ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఒక భయానకంగా ఒక భీతావహ పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఉరుసు మన ఇదేది భీమారం బొడ్రాయి ప్రాంతంలో ఉన్నాం. బొడ్రాయి ప్రాంతంలోని ఒక ఈ ఏరియా ఇది. భీమారం చెరువు మత్తడిపడంతో అకస్మాత్తుగా వచ్చిన వరదలతో భీమారం చెరువు అనేది మత్తడిపడింది. మత్తడిపడడంతో ఈ బొడ్రాయి ప్రాంతంలో ఉన్న ఇండ్లు దాదాపు ఒక 100కు పైగా ఇళ్లలోకి నీరు అనేది చేరింది. అర్ధరాత్రి ఒక్కసారిగా వరదలు రావడంతో అర్ధరాత్రి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం అయితే గడుపుతా ఉన్నారు. ఇప్పటి వరకు తమను పట్టించుకున్న వారు లేరు, ఇళ్లలో సామానంతా తడిసిపోయింది అని చెప్పేసి ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇళ్ల వాళ్ళు ఉన్నారు మన దగ్గర, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాపు చెప్పే ఏంటి పరిస్థితి? ఎన్ని గంటలకు వచ్చింది వరద? 12 అయింది. 12 గంట అయింది. బాగా అయింది. వరద ఒకటే వరద అన్ని ఎక్కడెక్కడ కొట్టుకుపోతాను. గవలం పిలిచి ఆ పొలగాలం పిలిచి అదొకటి ఇదొకటి పెట్టాం. ఏం లేదు. ఏం ముసలి ఏం రాలేదు సార్, అన్ని కొట్టుకుపోయినాయి మా అన్ని. ఆ వరద 12 గంటల కంటే మూలు పడితే 1 గంట దాకా వానే ఇదే వరద. ఇవ్వలం ఫోన్లు చేస్తే ఇవ్వలు పట్టించుకున్నారు, ఎవరో ఫోన్లు చేస్తే ఎవరు పట్టించుకుంటలేరు. అంటే ఈ లోపల బియ్యం అన్ని అన్ని పోయినాయి సార్. ఇంకెవ్వరు రాలేదు. తాలసం ఇదేపో అర్ధరాత్రి అకస్మాత్తుగా రాత్రి 12 గంటల సమయంలో వరదలు వచ్చాయి. ఈ వరద ఒక్కసారి రావడంతో ఇంట్లో ఉన్న బియ్యం అవన్నీ తడిసిపోయాయి. ఒక ప్రాణాలు అరచేతిలో పట్టుకొని మేము ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయామని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ఇద్దరు వృద్ధులే కావడంతో వాళ్ళని కనీసం ఆదుకోవడానికి అంటే ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, బియ్యం కానీ అవన్నీ పూర్తిగా తడిసిపోయాయి. కనీసం పడుకోవడానికి బట్టలు కూడా లేవు, బట్టలు కూడా కంప్లీట్ తడిసిపోయిన పరిస్థితి ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఒక యువకుడు ఉన్నాడు. బ్రదర్ చెప్పండి, ఏంటి సిచ్యువేషన్? మా అన్నయ్య పెళ్లికి దాచిపెట్టుకున్న పైసలు కొట్టుకుపోయినాయి. 5 లక్షలు ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. బియ్యం మొత్తం అన్ని తడిసిపోయినాయి. ప్లస్ బాధ ఏంటంటే మా అన్నయ్య పెళ్లికి 5 లక్షలు దాచిపెట్టిన అవి మొత్తం నీళ్ళలో కొట్టుకుపోయినాయి. అందరం బయటికి వెళ్ళడం జరిగింది. అంటే ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ కూడా అన్ని ఖరాబ్ అయిపోయినాయి. అకస్మాత్తుగా వచ్చిందా వరద వస్తున్నట్టు ఏర్పడ్డదా? ఇది సడన్ గా పెరిగిపోయింది అంతే. అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా వరద అనేది ప్రారంభమైన వరద వచ్చి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చి కంప్లీట్ డబ్బులు కొట్టుకుపోయాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఇంట్లో ఏ రేంజ్ లో వచ్చిందో. ఇక్కడ వరకు తడి ఉంది. అంటే నిన్న వరద ఇక్కడ కనీసం ఒక 3 ఫీట్ల మేర ఇంట్లోకి వాటర్ వచ్చినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి వర్షం దాటికి ఇంట్లో మొత్తం సామానంతా తడిసిపోయింది. ఏ మాత్రం పనికి రాకుండా ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు కావచ్చు, బియ్యం కావచ్చు, బట్టలు కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ గా కొట్టుకుపోయాయి. ఒక యువకుడు చెప్తా ఉన్నారు, మా అన్న పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, పెళ్లి కోసం ఖర్చుల కోసం తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా కొట్టుకుపోయాయి. ఇలా మా నిత్యావసర వస్తువులు కొట్టుకుపోయాయి అని చెప్పేసి వాళ్ళు ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్ లో చూడొచ్చు, నిత్యావసర వస్తువులన్నీ కంప్లీట్ గా తడిసిపోయాయి. ఈ వరద అనేది ఇట్లాగే కొనసాగుతా ఉన్నది. కొనసాగుతున్న ఈ వరద సాధారణ స్థితికి రావడానికి
సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ విజువల్లో చూడొచ్చు ఎట్లా ఉంది పరిస్థితి. మంచం మునిగేంత వరద వచ్చింది. మంచం కూడా కంప్లీట్ గా మునిగిపోయింది. ఇళ్లలోంచి నీళ్లు ఎత్తిపోదామన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. పక్క బట్టలు తడిసిపోయాయి. ఇదంతా ఒక ఈ భయానకమైన పరిస్థితి. ఎటు చూసినా కూడా నీళ్లే, ఎటు చూసినా నీళ్లే. ఈ బొడ్రాయి ప్రాంతం కావచ్చు, అటు శాఖరాజుకుంట ఆ ప్రాంతంలో అటు ఉరుసు అక్కడ కురిసిన వర్షం దాటికి ఈ భీమారం చెరువు అనేది మత్తడిపడ్డ తర్వాత ఇక్కడికి వచ్చిన ఈ వరద అనేది కాలనీలన్నింటినీ ముంచేసింది. దాంతోపాటుగా ఇటు గోపాల్పూర్ కావచ్చు, సరస్వతి నగర్ కావచ్చు, ఇక్కడున్న దాదాపు ఒక 8 కాలనీలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయని చెప్పవచ్చు. అక్షయ.